ఈ యొక్క ఒంగోలు జాతి అభివృద్ధి కోసం మన గవర్నమెంట్ కూడా కొన్ని ఏదన్నా ఇప్పుడు హాస్పిటల్స్ పెట్టి వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కానీ డాక్టర్లు అందుబాటులో ఉండేటారు. ఇప్పుడు మనకు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఎలాగైతే మనకు డాక్టర్లు 24/7 అవైలబుల్గా ఉంటున్నారు, అలాగే మనకు కూడా ఈ పశువులకు సంబంధించిన డాక్టర్లు కూడా 24/7 అవైలబుల్లో ఎవరో ఒకరు ఉండేలాగా మనకు ఒక హెడ్ క్వార్టర్ ఉంది. ఇప్పుడు మండలంలో కానీ లేదంటే జిల్లాలో కానీ ఎక్కడ ఒక చోట అట్లా మనకు అవైలబుల్లో ఉండే విధంగా ఉంటే ఏదైనా ఎందుకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి యొక్క ఆరోగ్య పరిస్థితులు వాళ్ళు చూసుకొని రైతులకు హెల్ప్ చేయడం ఇట్లాంటివి ఒకటి. తర్వాత మనకు వీటి యొక్క పశుపోషణ కూడా ఇప్పుడు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి సో దానికి కూడా గవర్నమెంట్ కొంచెం అంత ఇంత సబ్సిడీ లాగా రైతులకు ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా కొంచెం ఆసరాగా ఉండిద్ది. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంకొకటి పందాలు మనకి ప్రధాన పండుగలు ఉన్నాయి. దసరా, సంక్రాంతి, ఉగాది, లేకపోతే దసరా, రంజాను, క్రిస్మస్. ఈ పండుగలకి ప్రభుత్వమే ప్రధాన సెంటర్లు ఉండేది. రాయలసీమలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, లేకపోతే కోస్తాంధ్రలో ఒకటి, తెలంగాణలో ఒకటి పెట్టి ప్రభుత్వమే ఒక గుర్తింపు పత్రం ఒకటి ఇచ్చి ఇలా చేస్తే ఇంకా కూడా వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది, ఒక గుర్తింపు కోసం వస్తారు. అలా అది ఒక చేస్తే బాగుంటుంది. ఇది ఒక రైతు బిడ్డగా నా అభిప్రాయం. ఈ వ్యవస్థ ఈ జాతులు బాగుపడటానికి. ఆంధ్ర అంటే ఏంటండి, ఒంగోలు సో ప్రస్తుతం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు చూసుకున్నట్టంటే ఇప్పుడు ఎద్దులకి మంచి మంచి కేంద్రాలు ఏర్పాటు చేసి సో వాటికి ఇప్పుడు మన ఏది డిస్టిక్ లెవెల్లో ఒక్కొక్క కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ డిస్టిక్లో ఇలాంటి ఎద్దులు ఉన్నాయి. ఒక ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఒంగోలు జాతి ఎద్దులు కానీ కొండమూరు ఎద్దులు కానీ జెర్సీ కానీ ఇలాంటి వాటిల్లో మంచి మంచి బ్రీడ్ మంచి అందంగా ఉన్నాయి, ఇట్లాంటి అన్నీ ఏమంటారు మన పుట్టుకలో బాగా ఉన్నాయి. ఇలాంటివన్నీ చూసుకొని వాటి మీద గుర్తింపు పత్రాలు ఇచ్చి ఆ రైతులను అభినందించి కొంచెం ఏదో ఒక ఆర్థిక సాయం కానీ అట్లా చేయడం వల్ల కూడా ఎవరైనా చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం ఎద్దులను పెంచుకొని వాళ్ళకు ఆసరాగా ఉంటుంది. కాబట్టి ఇంకా జనరేషన్ వాటి జనరేషన్ కూడా ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది అని నా అభిప్రాయం. అది గవర్నమెంట్ కొంచెం ఒక ఇనిషియేట్ తీసుకొని చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం.